హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు చెర్రీ రిటర్న్స్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన కొరియన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కి చీకటి గదిలో కూర్చుని ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి దగ్గరికి ఒక అతను వచ్చి నువ్వు ఇక మీదట నేను చెప్పినట్టు చేయాలి, అలా చేయకపోతే మాత్రం నువ్వు ఇక్కడే చనిపోతావు అని చెప్పేసి ఆ అమ్మాయిని బెదిరిస్తాడు. దాంతో ఆ అమ్మాయి కూడా సరే అని చెప్పేసి ఉంటుంది. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఒక చోట పని చేసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అమ్మని చూపిస్తారు. వాళ్ళ ఇంట్లో పనిచేసి ఒక పని మనిషి వచ్చేసి అమ్మగారు అని చెప్పేసి ఒక ఫోన్ ఇస్తుంది. ఆ ఫోన్ లో ఎవరో ఏదో చెప్తారు. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఎంతో ఆశ్చర్యపోతుంది. కట్ చేస్తే మరోవైపు ఒక ఆఫీస్ లో ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి ఓ పెద్ద ఆయనకి జరిగిన విషయం చెప్తుంది. బేసికల్ గా ఈయనే మన కథలో హీరోయిన్ వాళ్ళ నాన్న అనమాట. ఆ పరిగెత్తుకుంటూ వచ్చిన అమ్మాయి ఆయన పి అనమాట. ఆవిడ ఏంటంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా జరిగిందని చెప్పడంతో ఆయన కూడా ఆశ్చర్యపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో మన కథలో హీరోయిన్ కూడా ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ లో అవతల వాళ్ళు ఏదో చెప్తారనమాట. అది విన్న తర్వాత హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఫ్యామిలీ మొత్తానికి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అయింది. ఆ పాస్ అయిన ఇన్ఫర్మేషన్ చూసి వీళ్ళు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత ఫ్యామిలీ మొత్తం హడావుడిగా ఒక పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఇన్స్పెక్టర్ హీరోయిన్ తో ఇలా అంటాడనమాట, మీరు 12 సంవత్సరాల క్రితం లాస్ ఏంజల్స్ వెళ్ళారు కదా అని చెప్పడంతో అవును వెళ్ళామని చెప్పి అంటారు. ఇప్పుడు ఆ లాస్ ఏంజల్స్ లో ఒక ఇంటి మీద రైడ్ చేస్తే అక్కడ 3 క్రిమినల్స్ దొరికారు. వాళ్ళని పోలీసులు చంపేశారు. సరే వీళ్ళు క్రిమినల్స్ కదా అని చెప్పేసి ఆ ఇల్లు మొత్తం వెతుకుతుంటే అక్కడ ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి డిఎన్ఏ చెక్ చేస్తే తప్పిపోయిన మీ అమ్మాయి డిఎన్ఏ కనెక్ట్ అవుతుంది. అంటే 12 సంవత్సరాల క్రితం లాస్ ఏంజల్స్ లో మీ అమ్మాయిని మీరు పోగొట్టుకున్నారు కదా, ఎవరో కిడ్నాప్ చేశారు కదా, ఆ అమ్మాయి ఇప్పుడు మాకు దొరికిందని చెప్పడంతో హీరోయిన్ వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వాళ్ళు ఎంతగానో ఆనందపడతారు. ఆ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే మీరేం కంగారు పడకండి, కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, వాటిని కంప్లీట్ చేసుకొని మీ అమ్మాయిని మీకు తీసుకొచ్చి అప్పు చెప్తామని చెప్పడంతో వీళ్ళు ఎంతో ఆనందంగా ఇంటికి వెళ్తారు. ఆ మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ చెల్లెలి కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయానికి పోలీస్ ఆఫీసర్ వచ్చేసి హీరోయిన్ వాళ్ళ చెల్లెని వాళ్ళకి అప్పు చెప్తాడు. కానీ తానేమో 12 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చింది కదా, కొంచెం బిరుగుగా ఉంటుంది. అదే సమయంలో ఆ పోలీస్ ఆఫీసర్ హీరోయిన్ పక్కకి తీసుకెళ్లి చూడండి మీ అమ్మాయిని కూడా కిడ్నాప్ చేశారు కదా 12 సంవత్సరాల క్రితం, వాడి గురించి మేము కొంచెం ఎంక్వైరీ చేయాలి, కాబట్టి ఈ రోజు సాయంత్రం మేము మీ చెల్లి దగ్గరకు వస్తామని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే పాపం తను 12 సంవత్సరాల క్రితం కిడ్నాప్ అయ్యి ఇప్పుడే ఇంటికి వచ్చింది, కొంచెం సెట్ అవ్వనండి, అంతా సెట్ అయిన తర్వాత నేనే మిమ్మల్ని పిలుస్తా అని చెప్పడంతో ఆ పోలీస్ ఆఫీసర్ కూడా సరే అంటాడు. కట్ చేస్తే కాదు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. మన కథలో హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ లాస్ ఏంజల్స్ వెళ్ళారు కదా, అక్కడ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ చెల్లెలు బయట ఆడుకుంటూ ఉంటారు. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అమ్మ వచ్చేసి హీరోయిన్ వాళ్ళ చెల్లెలతో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటుంది. బేసికల్ గా హీరోయిన్ కి ఏంటంటే అమ్మ ఏంటి ఎప్పుడు చూసిన చెల్లెలతో క్లోజ్ గా ఉంటుందని చెప్పేసి లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. బేసికల్ గా అందరికి అలాగే ఉంటుంది, కాకపోతే హీరోయిన్ కొంచెం ఎక్కువ ఉంది. అలాగే వీళ్ళు ముగ్గురు ఆడుకుంటున్నప్పుడు ఇంట్లో పనిచేసే అతను ఏమంటాడంటే మేడం గారు సార్ ఫోన్ చేశారని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ నాన్న ఫోన్ చేశాడని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మని లోపలికి రమ్మంటాడు. దాంతో ఆవిడ లోపలికి వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కూడా లోపలికి వస్తుంది అనమాట. మరోవైపు ఆ ఇంట్లో పనిచేసే పని అతను కూడా లోపలికి వెళ్ళి పని చేసుకుంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఫోన్ కట్ చేసి నీకేమైనా పిచ్చి పెట్టిందా, చెల్లెలు బయట ఆడుకుంటుంది ఒకతే, చెల్లెలు పక్కన ఉండాల్సిన అవసరం లేదా, ఎప్పుడు చూసినా దాని మీద ఏడ్చేస్తామని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ హాడవుడుగా బయటకు వస్తుంది. ఇప్పుడు బయటకు వచ్చి చూసేసరికి అక్కడ ఉన్న సామాన్లన్నీ చెల్ల చెదురుగా పడిపోయి ఉంటాయి. కానీ అదే సమయానికి వాళ్ళకి అర్థమైపోతుంది వాళ్ళ చెల్లెలు కిడ్నాప్ అయిందని చెప్పేసి. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఎంతగానో వెతుకుతారు. ఆ ఇంట్లో పనిచేసే అతను కూడా వెతుకుతాడు. కానీ హీరోయిన్ వాళ్ళ చెల్లెలు కనిపించదు. దాంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. ఇదంతా తన వల్లే జరిగిందని చెప్పేసి. నిజం చెప్పాలంటే 12 సంవత్సరాలుగా హీరోయిన్ తన వల్లే తన చెల్లెలు మిస్ అయిపోయిందని చెప్పేసి తాను ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ని ఎంక్వైరీ చేయడానికి పోలీస్ ఆఫీసర్ వస్తాడు. వచ్చిన తర్వాత మీ చెల్లెలు తప్పిపోయినప్పుడు ఇంట్లో ఎవరున్నారని చెప్పి అడిగితే నేను మా చెల్లెలు మా అమ్మ, ఆ తర్వాత మా ఇంట్లో పనిచేసే పని ఆయనకి చైనీస్ మాత్రం వచ్చు, ఇంగ్లీష్ రాదని చెప్పడంతో పోలీస్ ఆఫీసర్ కూడా సరే అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందని చెప్పి అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే నా చెల్లెలు ఎప్పుడైతే కిడ్నాప్ అయిందో నేను మా అమ్మ వెతకడం స్టార్ట్ చేసాం, పని ఆయన కూడా వెతకడం స్టార్ట్ చేశాడు. కానీ ఆ మరుసటి రోజు కిడ్నాపర్ దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది. మీ అమ్మాయిని నేను కిడ్నాప్ చేశాను, ఇంత డబ్బులు ఇస్తే వదిలిపెడతానని చెప్పేసి ఆ కిడ్నాపర్ మాకు లెటర్ రాశాడు. కాకపోతే మా నాన్న మాత్రం పోలీసులను అప్రోచ్ అయ్యాడు. దాంతో ఈ విషయం తెలుసుకున్న ఆ కిడ్నాపర్ గాడు ఇంకో 2 days తర్వాత మీ అమ్మాయిని నేను చంపేశానని చెప్పేసి లెటర్ పంపించాడు. దాంతో మేము ఎంతగానో బాధపడ్డాం. అయినా సరే 2 years మా చెల్లెల్ని వెతుకుతూనే ఉన్నాం. దాంతో మా అందరికి అర్థమైపోయింది వాడు మా చెల్లెల్ని చంపేశాడని చెప్పేసి. అందుకనే మేము లాస్ ఏంజల్స్ నుంచి ఇక్కడికి వచ్చేసామని చెప్పేసి హీరోయిన్ ఆ పోలీస్ తో చెప్తుంది. కట్ చేస్తే మరోవైపు ఎవరో ఒక అతను అతి భయంకరంగా వర్కౌట్ చేస్తూ ఉంటాడు. అతను కూడా ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అదేంటంటే అతను చిన్నతనం ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ సూసైడ్ చేసుకొని చనిపోతుంది. తను ఎందుకు చనిపోతుంది, లేకపోతే తన చావుకి ఎవరైనా కారణం అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతంలో పెద్దయిన ఈ కుర్రోడు మాత్రం అతి భయంకరంగా వర్కౌట్ చేస్తూ ఉంటాడు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ నాన్నని చూపిస్తారు. తానేంటంటే తన పిఏతో ఫిజికల్ గా రిలేషన్ ఉన్నాడు అనమాట. తన అమ్మాయితో ఏమంటాడంటే ఇక మీదట మన రిలేషన్ కట్ చేసుకుందాం
సంతోషపడుతున్నాం, ఎందుకంటే నా కూతురు నా ఇంటికి తిరిగి వచ్చింది, 12 సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చింది, తనతో నేను టైం స్పెండ్ చేయాలనుకుంటున్నానని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ నాన్న వాళ్ళ పియోతో చెప్తాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ చెల్లెల్ని చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ ఏం చేస్తుందంటే తన చెల్లెలికి చిన్నప్పుడు విషయాలని గుర్తు రావాలని చెప్పేసి ఆల్బమ్ లో ఉన్న ఫొటోస్ అన్ని చూపిస్తూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఏముంటుందంటే, ఇదిగో టమాటా సూపు, ఈ సూప్ అంటే నీకు చాలా ఇష్టం కదా, ఇప్పుడే తాగే, ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత తాగలేవు కదా అని చెప్పేసి కొంచెం డిఫరెంట్ గా మాట్లాడుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు, ఏమైంది దీనికి, సర్లే 12 సంవత్సరాల కుటుంబానికి దూరమైంది, ఎలా ఉండాలి ఏం మాట్లాడాలి తెలియదు కదా అని చెప్పేసి హీరోయిన్ అనుకుంటూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ వాళ్ళ అమ్మ వస్తుంది. వచ్చిన తర్వాత మాత్రం హీరోయిన్ వాళ్ళ చెల్లెలు చాలా అమాయకంగా మొహం పెట్టి ఫొటోస్ చూస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే తన చిన్న కూతురు కూడా తనలాగే హెయిర్ కటింగ్ చేపించి తనని వాళ్ళ ఆఫీస్ తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇంట్రొడ్యూస్ చేస్తుంది. అక్కడ ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్నాడు కదా, ఆయనకి ఒక అన్నయ్య ఉంటాడు అనమాట. ఆయన ఎక్కడ ఉంటాడు అంటే హీరోయిన్ వాళ్ళ పెద్దనాన్న అనుకుందాం. ఆయన ఏంటంటే హీరోయిన్ వాళ్ళ చెల్లెల్ని చూసి అమ్మా అంతా ఓకేనా, బాగున్నావు అని చెప్పేసి తనని పలకరిస్తాడు. తాను కూడా తలవుతుంది. బట్ హీరోయిన్ వాళ్ళ చెల్లెలు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత హీరోయిన్ వాళ్ళ పెదనాన్న మాత్రం హీరోయిన్ వాళ్ళ చెల్లెల వైపు క్రూరంగా చూస్తూ ఉంటాడు. అది కూడా విలన్ లా చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ వాళ్ళ ఇంట్లో పనిచేసే పని అతను ఉండదు కదా, అదే లాస్ ఏంజల్స్ లో కూడా పనిచేశాడు. అతని దగ్గర చూపిస్తారు. అతని ఇంట్లోకి ఎవరో ఒక అతను వెళ్ళి అతి దారుణంగా అతను కొడతాడు. తన దగ్గరికి వెళ్ళి కత్తి పట్టుకొని నుంచుంటాడు. అతను ఎవరో కాదు, ఇప్పుడు మన కథలో హీరోయిన్ చెల్లెడు కదా ఆ అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి తన ఇంట్లో పనిచేసే ఆ పని వాడిని అతి దారుణంగా కొట్టి, చూడు నన్ను కిడ్నాప్ చేసిన వాడితో నువ్వు రోజు మాట్లాడుతున్నావు అన్న సంగతి నాకు బాగా తెలుసు, కానీ ఈ విషయం పక్కన పెడితే అసలు నన్ను కిడ్నాప్ చేయమంది ఎవరో చెప్పంటంతో ఆ ఇంట్లో పనిచేసేవాడు మాత్రం నాకు తెలియదని చెప్పంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్ అతన్ని పిచ్చగొట్టురు కొడుతుంది. అదే సమయంలో బయట ఎవరో బెల్లు కొడతారు. వచ్చింది ఎవరో కాదు, అతని భార్య. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆవిడ ఇప్పుడు ప్రెసెంట్ హీరోయిన్ వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. ఆవిడ లోపలికి వచ్చిన తర్వాత ఆవిడ్ని కూడా హీరోయిన్ చెల్లెలు అతి దారుణంగా కొడుతుంది. దాంతో ఆవిడ భర్త ఉంటాడంటే, చూడమ్మా నిన్ను కిడ్నాప్ చేయించింది ఎవరో కాదు మీ పెదనాన్నే, అంతేకాకుండా నువ్వు కిడ్నాప్ అయిన తర్వాత మీ ఇంట్లో ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ నెక్స్ట్ మూమెంట్ ఏంటి, ఇవన్నీ నేను మీ పెద్దనాన్నకి చెప్పాను తప్ప నేను అంతకు మించి ఏం చేయలేదమ్మా అని చెప్పంటంతో ఆ అమ్మాయి కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే సమయంలో ఆ ఇంటి డోర్ బయట ఒక అతను వచ్చి నుంచుంటాడు. అతను ఎవరో కాదు, అతి భయంకరంగా ఎక్సైజ్ చేస్తూ ఎవరి మీద రివెంజ్ తెచ్చుకోవాలని చెప్పి రెడీగా ఉన్నాడు కదా ఒక అతను, అతనే ఇతను అనమాట. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ ఇంట్లో పనిచేసే ఆ పని ఆయన, ఆ తర్వాత అతను భార్య ఉన్నాడు కదా, వాళ్ళిద్దరూ చనిపోతారు. చనిపోయిన తర్వాత అక్కడికి పోలీసులు వచ్చి ఫోటో తీసి అసలు వీళ్ళని ఎవరు చంపారని చెప్పేసి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ పెదనాన్నని చూపిస్తూ ఉంటారు. తానేంటంటే ఒకవైపు చూస్తూ అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు కొంచెం కథ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ పెదనాన్న ఏంటంటే హీరోయిన్ వాళ్ళ నాన్న ఉన్న కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. ఆయనకి ఏంటంటే సరిగా రెస్పెక్ట్ అనమాట. ఇంకా ముఖ్యంగా ఆయన భార్య చనిపోవడానికి కారణం కూడా హీరోయిన్ వాళ్ళ నాన్నే. ఆ విషయాన్ని హీరోయిన్ వాళ్ళ పెదనాన్న బాగా గ్రహించి ఎలాగైనా సరే వీడు కూడా నాలాగే బాధపడాలని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ చెల్లెల్ని కిడ్నాప్ చేయమని చెప్పేసి సపరేట్ గా మనిషిని పెట్టి మరి కిడ్నాప్ చేయించాడు. సో దీన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే హీరోయిన్ వాళ్ళ చెల్లి కిడ్నాప్ కారణమైన వాడు ఎవడో కాదు, హీరోయిన్ వాళ్ళ పెదనాన్నే. ఆ మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ పెదనాన్న ఏం చేస్తాడంటే 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి తిరిగి వచ్చింది కదా, ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసింది తానే అని చెప్పి అందరికి తెలిస్తే తన పరువు పోతుందని చెప్పేసి ఒక నైజీరియన్ అతనికి డబ్బులు ఇచ్చి ఆ అమ్మాయిని చంపేయమంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ చెల్లెలు వాళ్ళమ్మ ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఏంటంటే వాష్రూమ్ లోకి వెళ్తుంది. వెళ్ళి చూస్తే ఆల్రెడీ ఆ వాష్రూమ్ లో ఇంకొకళ్ళు ఉంటారు. వాళ్ళు కూర్చొని ఉంటారు అనమాట. బట్ హీరోయిన్ వాళ్ళ చెల్లెల్ని పట్టించుకోదు. కానీ ఆ వాష్రూమ్ లోంచి బయటకు ఒక సెల్ ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ తీసుకుని హీరోయిన్ వాళ్ళ చెల్లెలు జేబులో పెట్టుకుని చక్కగా వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. కానీ వాష్రూమ్ లో జరిగిన విషయాలు వాళ్ళ అమ్మకి చెప్పదు. మరోవైపు ఆ వాష్రూమ్ లోపల కూర్చున్న వాడిని చూపిస్తారు. అంటే హీరోయిన్ వాళ్ళ చెల్లెల కోసం ఫోన్ ఇచ్చేసారు కదా, వాడిని చూపిస్తారు. వాడు ఎవడో కాదు, అతి భయంకరంగా వర్కౌట్ చేస్తున్నాడు అనమాట. అసలు వీడు హీరోయిన్ వాళ్ళ చెల్లెలకి ఎందుకు ఫోన్ ఇచ్చాడు, వీడు హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఎవరైనా చంపితే అక్కడికి వీడు ఎందుకు వెళ్ళి చూస్తున్నాడు అన్న సంగతి మాత్రం మనకి ఇప్పుడు ట్విస్టులు రివీల్ చేయరు. మరోవైపు పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ ఇంట్లో పనిచేసే పని ఆయన చచ్చిపోయాడు కదా, ఆయన బ్యాంక్ అకౌంట్ కి 12 సంవత్సరాల క్రితం హీరోయిన్ వాళ్ళ బాబాయ్ డబ్బులు పంపించాడు అనమాట. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏంటంటే మళ్ళీ ఇంకో నేరస్తుడికి డబ్బులు పంపించాడు. అంటే తను ఎప్పుడు డబ్బులు పంపిస్తే అప్పుడు ఆ కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. 12 ఏళ్ల క్రితం డబ్బులు పంపించాడు. హీరోయిన్ వాళ్ళ చెల్లెలు మిస్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు తన అకౌంట్ నుంచి వేరే వాళ్ళకి డబ్బులు పంపించాడు. మొత్తానికి ఆ కుటుంబానికి మళ్ళీ ఏదో జరగబోతుందని చెప్పేసి పోలీసులకి ప్రాపర్ గా అర్థమైపోతుంది. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ అమ్మ తన చెల్లెలు మాత్రం ఒక షాపింగ్ మాల్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రాపర్ గా షాపింగ్ చేస్తూ ఉంటారనమాట. అదే సమయంలో ఆ షాపింగ్ మాల్ కి హీరోయిన్ వాళ్ళ పెదనాన్న ఒక రౌడీని పెట్టాడు కదా, హీరోయిన్ వాళ్ళ చెల్లెల్ని చంపేయమని చెప్పేసి వాడు కూడా ఆ షాపింగ్ మాల్ కి వచ్చి హీరోయిన్ వాళ్ళ చెల్లెల్ని చూస్తాడు. తాను రెడ్ డ్రెస్ వేసుకుని ఉంటుంది అనమాట. వాళ్ళ వెనకాల ఫాలో అవుతూ ఉంటాడు. ఇంకోవైపు మన కథలో పోలీస్ ఆఫీసర్ని చూపిస్తారు. వాళ్ళు ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీకి ఏదో ప్రాబ్లం ఉంది, ఇంకా ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళ చెల్లెలకి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి వాళ్ళు హడావుడిగా హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేస్తారు. వాళ్ళలో ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయరు. అదే సమయంలో హీరోయిన్
హీరోయిన్ కి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తారు. ఆ తర్వాత అసలు మీ చెల్లెలు ఎక్కడుందని చెప్పి అడిగితే మా చెల్లెలు మా అమ్మ ఒక షాపింగ్ మాల్ కి వెళ్ళారని చెప్పి అనడంతో ఈ పోలీసులు హడావుడిగా షాపింగ్ మాల్ కి బయలుదేరుతారు. మరోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఆ తర్వాత వాళ్ళ అమ్మ షాపింగ్ చేస్తున్నప్పుడు తన దగ్గర ఒక ఫోన్ ఉంది కదా, ఆ ఫోన్ కి ఏదో మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూసి ఆ ఫోన్ చెవిలో పెట్టుకుంటుంది. ఆ తర్వాత మరోవైపు హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఆ తర్వాత వాళ్ళ అమ్మ షాపింగ్ చేస్తున్న ఆ మాల్ కి పోలీసులు ఎంటర్ అయిపోతారు. వాళ్ళు వీళ్ళిద్దరిని వెతుక్కుంటూ వస్తూ ఉంటారు. అలా వచ్చిన తర్వాత అనుకోకుండా ఒక వ్యక్తిని గుద్దేసుకుని వెళ్ళిపోతారు. కానీ ఏం చేస్తాం, వాళ్ళిద్దరిని కనిపెట్టాలి కదని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఒక చోట జనం గుంపుగా ఉంటారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక ఆవిడ కింద పడిపోయి ఉంటుంది. అది కూడా రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని. ఎవరని చెప్పి వెళ్ళి చూస్తే అక్కడ ఉంది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ అమ్మ అనమాట. అదేంటి ఆ రౌడీగాడు హీరోయిన్ వాళ్ళ చెల్లెల్ని కదా చంపాల్సిందని చెప్పేసి మనం అనుకుంటున్నప్పుడు కదా ఇప్పుడు కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఏం చేస్తుందంటే, అమ్మ ఈ రోజు నేను నీకు అమ్మని, నువ్వు నా కూతురువి, నేను నీకు షాపింగ్ చేసి పెడతానని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ చెల్లెలు తన డ్రెస్ ని తీసుకెళ్లి వాళ్ళ అమ్మకి ఇస్తుంది. అప్పుడు ఆ రౌడీగాడు ఏమనుకుంటాడు, ఆబ్వియస్లీ రెడ్ కలర్ డ్రెస్ తీసుకుంది హీరోయిన్ వాళ్ళ చెల్లెలు అని చెప్పేసి ఒక మత్తిని నీసిని తీసుకుని వెనకాల నుంచి మత్తిని నీసిని ఇచ్చి అక్కడ నుంచి పారిపోతాడు. సో దాని వల్ల ఆమె మైక్ వచ్చి కింద పడిపోతుంది. అదే సమయంలో మరి ఎక్కడికి వెళ్ళిందో ఏమో కానీ ఇప్పుడు దాకా అక్కడ లేని హీరోయిన్ వాళ్ళ చెల్లెలు అక్కడికి వచ్చి వాళ్ళ అమ్మని చూసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో పోలీసులు కూడా ఈవిడికి మత్తిని నీసిని ఇచ్చి ఎక్కడికి వెళ్ళాడు ఆ రౌడీగాడు అని చెప్పేసి అటు ఇటు చూస్తున్నప్పుడు ఒకడు మాత్రం కొంచెం సస్పిషియస్ గా ఉంటాడు. వాడు ఎవడో కాదు ఆ రౌడీగాడు. వాడిని ఫాలో అవ్వకుంటూ ఈ ఇద్దరు పోలీసులు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ రౌడీ ఏంటంటే వేరే కారులో పారిపోతూ ఉంటాడు. కానీ పోలీసులు ఆ రౌడీ గాడిని కాల్ చేస్తారు. సో దాని వల్ల తాను అక్కడే చనిపోతాడు. మరోవైపు పోలీసులు ఏం చేస్తారంటే దీని అంతటి కారణం ఎవరు, హీరోయిన్ వల్ల పెదనాన్న. ఎందుకంటే బ్యాంక్ లో డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి, అతను ఎంక్వైరీ చేస్తే మొత్తం తెలుస్తుందని చెప్పేసి పోలీసులు ఏంటంటే హీరోయిన్ వాళ్ళ పెదనాన్న దగ్గరికి వెళ్తారు. బట్ వాళ్ళ బిల్డింగ్ దగ్గరికి ఎంటర్ అయ్యే లోపే హీరోయిన్ వాళ్ళ పెదనాన్న బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోతాడు. అది చూసి పోలీసు ఆఫీసర్లు షాక్ అయిపోతారు. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ వాళ్ళ అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఎందుకంటే తను కోమాలోకి వెళ్ళిపోయింది. అంతేకాకుండా ఆ ఇచ్చిన విష ఇంజెక్షన్ వల్ల తను శాశ్వతంగా కోమాలో ఉండే పరిస్థితి వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. బట్ వాళ్ళ అమ్మ పొజిషన్ చూసి హీరోయిన్ వాళ్ళ చెల్లెలు మాత్రం బాధపడుతూ ఉంటుంది. బేసికల్ గా వీళ్ళిద్దరు కలిసి ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు కదా, అక్కడ ఒక ఫోన్ కి మెసేజ్ వచ్చింది కదా తన ఫోన్ కి. ఆ మెసేజ్ పంపించింది ఎవరో కాదు, ఆ విలన్ గడు అనమాట. అంతేకాకుండా ఆ కిడ్నాపర్ గడు ఏం చేస్తారంటే నీ డ్రెస్ మీ అమ్మకి ఏం చెప్పంటాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ చెల్లెలు కూడా చేసేదేం లేక ఆ డ్రెస్ కాస్త తీసి వాళ్ళ అమ్మకి వేస్తుంది. అలా వేయటం వల్ల ఆ రౌడీ గడు వచ్చేసి పాపం వీళ్ళ అమ్మకి ఇంజెక్షన్ చేసాడు. దాంతో వీళ్ళ అమ్మ కోపంలోకి వెళ్ళిపోయింది. మరోవైపు పోలీసులు ఏం చేస్తారంటే హీరోయిన్ వాళ్ళ పెదనాన్న సూసైడ్ చేసుకొని చనిపోయాడు కదా, అది కూడా ఒక బిల్డింగ్ మీద నుంచి అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటారు. అలా వెళ్ళి అతని గురించి ఆలోచించేటప్పుడు వాళ్ళకు ఒక టాబ్లెట్ దొరుకుతుంది అనమాట. ఆ టాబ్లెట్ ఏంటంటే ఎక్కువ టెన్షన్ ఎక్కువైనప్పుడు మామూలుగా ఆ టాబ్లెట్ జనం వేసుకుంటూ ఉంటారు. కానీ ఈ టాబ్లెట్ మాత్రం హీరోయిన్ వాళ్ళ పెదనాన్న ఎప్పుడు యూజ్ చేయలేదు. సో దాన్ని బట్టి వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే ఇతనుగా చచ్చిపోలేదు, ఇతను వేరే వాళ్ళు చంపుంటారని చెప్పేసి వాళ్ళు ఆ కోణంలో ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ చెల్లెలు 12 ఏళ్ల క్రితం కిడ్నాప్ అవడానికి కారణం కూడా ఈయనే. కాకపోతే ఆ విషయం బయటపెడితే తన పరువు ఎక్కడ పోతుందని చెప్పేసి తనకు తానుగా సూసైడ్ చేసుకున్నాడని చెప్పేసి పోలీసులు అనుకుంటూ ఉంటారు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ నాన్న ఏం చేస్తారంటే తన పిఏ దగ్గరికి వెళ్ళి, చూడు నా భార్య కోమలోకి వెళ్ళిపోయింది, ఇక మీద నా కుటుంబాన్ని నేను చూసుకోవాలి, కాబట్టి మన ఇద్దరం శాశ్వతంగా దూరం అయిపోదాం అని చెప్పి అనడంతో హీరోయిన్ వాళ్ళ నాన్న పిఏ మాత్రం ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి హీరోయిన్ వాళ్ళ చెల్లితో చెప్తాడనమాట, చూడమ్మా నువ్వు చెప్పినట్లే కంపెనీని అమ్మేసి అమ్మని చూద్దాం అనుకుంటున్నానని చెప్పంటంతో ఆ అమ్మాయి ఏమంటుందంటే, చూడనా ఇంతకు ముందు నీ కంపెనీ అమ్మేసి అమ్మని జాగ్రత్తగా చూసుకో అని చెప్పన్నాను, కానీ ఇప్పుడు మాత్రం ఆ కంపెనీని రన్ చేసుకుంటూ అమ్మని జాగ్రత్తగా చూసుకో అని చెప్పంటుంది. ఇప్పుడు ఒక బుర్ర బ్లాంకెట్ ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తుంది. అదేంటంటే, నాన్న నేను కిడ్నాప్ అయిన తర్వాత మళ్ళీ మీరుండే ఇంటికి వచ్చాను నాన్న, కానీ నేను వచ్చి చూస్తే అక్కడ మీరు లేరు. ఎందుకంటే నేను చనిపోయాను అనుకుని మీరు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. కనీసం నా కోసం 2 సంవత్సరాలు కూడా మీరు అక్కడ ఉండలేరా, అంటే నేను మీకు అంత ఇష్టం లేదా అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ చెల్లెలు వాళ్ళ నాన్నని క్వశ్చన్ చేస్తుంది. అంతేకాకుండా ఆ కుటుంబ సభ్యులు అక్కడ లేరని చెప్పేసి ఆ అమ్మాయి అక్కడ నుంచి ఉంటుంది. ఎవరైతే హీరోయిన్ కిడ్నాప్ చేశాడో ఆ విలన్ గాడో వాడు ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి, చూడమ్మా నేను కూడా నీలాగా ఒక అనాథని, నువ్వేం కంగారు పడకు, నిన్ను నేను పెంచుతాను, అది కూడా బేస్మెంట్ లో పెట్టి కాదు, ప్రాపర్ గా ఒక ఇంట్లో పెట్టి ఒక మనిషిలాగా నా సొంత మనిషిలాగా పెంచుతానని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ చెల్లెల్ని ఆ కిడ్నాపర్ గాడే పెంచాడు. ఇది జరిగింది. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రెజెంట్ గా వస్తుంది. మరుసటి రోజు మన కథలో హీరోయిన్ పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడదాం అని చెప్పేసి తన దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మాట్లాడేటప్పుడు సడన్ గా తనకి ఫాదర్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. ఏంటి నాన్న ఫోన్ చేసామని చెప్పి అడిగితే, చూడమ్మా నేను నిన్ను సరిగా చూసుకోలేకపోయానమ్మా, నేను మంచివాడిని కాదమ్మా అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ నాన్న ఫోన్ కట్ చేస్తాడు. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు, హడావుడిగా పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి చూస్తే ఇంటి దగ్గర తన చెల్లెలు ఉంటుంది. నాన్న ఎక్కడని చెప్పి అడిగితే, ఏమో నాకు తెలియదు, పొద్దున్నుంచి అసలు ఇంటికి రాలేదని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ చెల్లెలు చెప్తున్నా అనమాట. కట్ చేస్తే మరోవైపు ఆ విలన్ గాని చూపిస్తారు. వాడేంటంటే హీరోయిన్ వాళ్ళ నాన్నని వాళ్ళ సెక్రటరీని ఒక కారులో కూర్చోబెట్టి వాళ్ళకి బాడీ కదలకుండా మత్తిండిషన్ ఇచ్చి పిఏ కాలుకున్న ఐహిల్ చెప్పు తీసుకొని దానికి షార్ప్ గా ఉంటుంది అనమాట. ఎరా కుటుంబం దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు ఇప్పుడు తెలుస్తుందా, నాకు ఎప్పుడు తెలుసురా అని చెప్పేసి నేను ఎలాగైతే బాధపడ్డానో ఆ బాధ నువ్వు కూడా పడాలని చెప్పేసి ఐహిల్స్ చెప్పు తీసుకొని షార్ప్ గా ఉండేదాంతో
హీరోయిన్ వాళ్ళ ఫాదర్ గొంతులోకి వచ్చి ఆయన్ని అక్కడే చంపేస్తాడు. చేస్తే ఇప్పుడు కథ విలన్ గాడి ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా ఈ విలన్ ఏంటంటే వాళ్ళ అమ్మ చిన్నప్పుడు చనిపోయింది కదా, వాళ్ళ అమ్మగారు లాకెట్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ అమ్మగారితో పాటు హీరోయిన్ వాళ్ళ పెదనాన్న ఉంటాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఈ విలన్ వాళ్ళ నాన్న ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ పెదనాన్న, అంటే హీరోయిన్ వాళ్ళ నాన్న అన్నయ్య అన్నమాట. ఆయనే తన భార్య చావుకి హీరోయిన్ వాళ్ళ నాన్న కారణం అని చెప్పి తన కొడుకుని పక్కన కూర్చోబెట్టుకొని మన కుటుంబం ఇలా అవడానికి కారణం వాడే, అంతేకాకుండా ఆఫీసులో నాకు సరైన గౌరవం కూడా ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళ అమ్మాయిని నువ్వు కిడ్నాప్ చేస్తే వాడికి కూడా బాగా తెలుస్తుందని చెప్పేసి తన కొడుకు చేతే తన తమ్ముడు కూతుర్ని కిడ్నాప్ చేపిస్తాడు. సో జరిగింది అది. సో దాన్ని మైండ్ లో పెట్టుకునే హీరోయిన్ వాళ్ళ పెదనాన్న కొడుకు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ కుటుంబాన్ని కూడా మెల్లమెల్లగా నాశనం చేస్తున్నాడు. అది కూడా హీరోయిన్ వాళ్ళ చెల్లెల్ని అడ్డు పెట్టుకొని. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఇంటికి వచ్చి చూస్తే వాళ్ళు లేరు కదా, సో నేను నిన్ను పెంచుతాను, నువ్వేం కంగారు పడకో, నీ కుటుంబ సభ్యులకు నువ్వంటే ఇష్టం లేదు, అయినా సరే నీకు నేనున్నానని చెప్పేసి ఆ అమ్మాయిని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి తిరిగి వాళ్ళ దగ్గరకు రప్పించి వాళ్ళని మెల్లమెల్లగా చంపిస్తున్నాడు. అది జరుగుతుంది. కట్ చేస్తే కాదు, ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో హీరోయిన్ వాళ్ళ నాన్న, ఆ తర్వాత తన పిఏ చనిపోయింది కదా, వాళ్ళు ఏంటంటే పిఓ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎంక్వైరీ చేస్తారు. ఆవిడ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కి ఒక వాయిస్ మెసేజ్ పంపించింది. అందులో ఏముంటుందంటే సడన్ గా ఇప్పుడు నువ్వు నన్ను వదిలేస్తానంటున్నావు, నాకు నిన్ను వదిలి ఉండలేను, అంతేకాకుండా అలా నిన్ను వదిలిపెట్టి నేను వెళ్ళిపోను, నిన్ను చంపి నేను చచ్చిపోతానని చెప్పేసి అందులో వాయిస్ రికార్డ్ ఉంటుంది. సో దాంతో పోలీసులు ఏమనుకుంటారంటే ఆ అమ్మాయి కారులో తీసుకెళ్లి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ని చంపేసి తానే చనిపోయిందని చెప్పేసి పోలీసులు ఆ కేసుని కొట్టేస్తారు. మరోవైపు పోలీస్ ఆఫీసర్ లో ఒక అతను మాత్రం లాస్ ఏంజల్స్ వెళ్ళి ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ చెల్లెల్ని కిడ్నాప్ చేసి ఒక ఇంట్లో పెట్టారు కదా, ఆ ఇంట్లో ముగ్గురు క్రిమినల్స్ ని చంపిన తర్వాతే ఆ ఇంట్లోంచి అమ్మాయి బయటపడింది. కానీ అక్కడికి వెళ్ళి ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తే అక్కడ ఇంకో 4వ శవం కూడా ఉందన్న సంగతి వీళ్ళకి తెలుస్తుంది. అది చూసి పోలీస్ ఆఫీసర్ షాక్ అయిపోతాడు. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ వాళ్ళ చెల్లిని చూపిస్తారు. హీరోయిన్ వాళ్ళ చెల్లెలి పేరున వాళ్ళ నాన్న ఏంటంటే తన ఆస్తి మొత్తాన్ని రాసేస్తాడనమాట. దాంతో ఆ అమ్మాయి కూడా ఆలోచిస్తూ కూర్చుంటుంది. అదే సమయంలో ఆ విలన్ గాడు హీరోయిన్ వాళ్ళ చెల్లి దగ్గరకు వచ్చి ప్లాన్ అంతా మన ప్లాన్ ప్రకారం పోతుంది కదా, అంతేకాకుండా మీ నాన్న ఆస్తి మొత్తం నీ పేరు రాశాడు కదా, మరి ఆస్తి మొత్తం నా పేరు నువ్వు ఎప్పుడు రాస్తానని చెప్పడంతో ఇంకో 2 రోజులు అని చెప్పేసి అమ్మాయి అంటుంది. ఇప్పుడు అసలు ఈ విలన్ గాడు ఫస్ట్ నుంచి ఏం చేస్తున్నారో చూపిస్తారు. హీరోయిన్ వాళ్ళ పెదనాన్న, అంటే ఈ విలన్ గాడు వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, ఆయన బిల్డింగ్ నుంచి దూకి ఎందుకు చచ్చిపోయాడు అనుకుంటున్నారా? బేసికల్ గా ఆయన ఏమనుకున్నాడు, హీరోయిన్ వాళ్ళ చెల్లిని ఒక మనిషిని పెట్టి చంపించేస్తే పని అయిపోద్ది అనుకున్నాడు. కానీ ఈ విలన్ గాడు ఏంటంటే ఈ అమ్మాయి చచ్చిపోయింది అనుకో ఆస్తి తనకు రాదు కదా, అందుకని ఆ అమ్మాయిని చంపాలనుకుంటాం అని చెప్పేసి వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి బిల్డింగ్ మీద తీసుకెళ్లి వాళ్ళ నాన్నని మనోడే చంపేశాడు. అలా చంపేయటం వల్లే ఈ రోజు హీరోయిన్ వాళ్ళ చెల్లెలి పేరు మీద ఉన్న ఆస్తి మనోడికి వస్తుంది అనమాట. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఉన్నాడు కదా, తన దగ్గర ఓ పిఏ ఉంది కదా, ఆవిడ ఏంటి వాయిస్ రికార్డ్ చేసింది ఇలాగా, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు, నేను ఉండలేను, నిన్ను చంపి నేను చచ్చిపోతానని చెప్పేసి వాయిస్ రికార్డ్ ఉంది కదా, అది కూడా మనోడే కావాలని రికార్డ్ చేయించాడు. ఎందుకంటే వాళ్ళిద్దరిని చంపిన తర్వాత కేసు విలన్ గడి మీదకి రాకూడదు కదా, అందుకని ఆ మాస్టర్ ప్లాన్ వేసి మనోడి దగ్గర ఉండి ఆ వాయిస్ రికార్డ్ చేసి పోలీసులు దాన్ని వినేలా చేశాడు. ఆ తర్వాత వాళ్ళ చేతులతో ఈ కేసుని కొట్టించేలా చేశాడు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ ఇంట్లో పనిచేసే ఆ పని అతని భార్యను కూడా హీరోయిన్ వాళ్ళ చెల్లెలు చంపేసింది కదా, యాక్చువల్లీ చంపేసింది హీరోయిన్ వాళ్ళ చెల్లెలు కాదు, ఈ విలన్ గడే చంపేశాడు. ఎందుకంటే ఈడు ఎవడడిగినా సరే నిజం చెప్పేస్తున్నాడు, బాబు కిడ్నాప్ చేసింది నేను కాదు, హీరోయిన్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ అన్నయ్య అతని దగ్గరుండి చేపించాడు, అతని కొడుకు చేత చేపించాడు అని చెప్పేసి అందరికి నిజం చెప్తున్నాడు కదా, రేపొద్దున నా గురించి కూడా వేరే ఎవడని అడిగితే వాడు ఖచ్చితంగా నిజం చెప్తాడని చెప్పేసి ఆ ఇంట్లో పనిచేసి ఆ పని మనిషిని చంపేశాడు. కాకపోతే అతని భార్య కరెక్ట్ గా అదే సమయానికి వచ్చింది, ఇంకా వేరే గచ్చింతరం లేక ఆవిడను కూడా చంపేశాడు. సో వాళ్ళిద్దరిని చంపడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనోడు గురించి ఎక్కడ కొన్ని విషయాలు బయటికి రాకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళిద్దరిని చంపేశాడు. సో అలాగా మనోడికి తగ్గట్టుగా అందరినీ హత్య చేసుకుంటూ వస్తున్నాడు. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళ చెల్లెల్ని చిన్నప్పటి నుంచి పెంచింది కూడా మనోడే. అంతేకాకుండా సడన్ గా పోలీసుల దగ్గరికి ఈ అమ్మాయి వెళ్ళిందనుకో వాళ్ళకు కూడా డౌట్ వస్తుంది కదా, అందుకని తనతో పాటు ఉన్న 3 రౌడీగాల్ని కావాలని పోలీసులకు పట్టించి, అంటే మనోడే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, కావాలని పోలీసులకు పట్టించి ఆ తర్వాత ఈ అమ్మాయి బయటకు వచ్చిందని చెప్పేసి అందరినీ నమ్మించి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళేలా చేశాడు. వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఒక్కొక్కరిని చంపడం స్టార్ట్ చేశాడు. అది మనోడు స్ట్రాటజీ అనమాట. అంతేకాకుండా ఇప్పుడు మనోడు ఏమంటాడంటే ఇక మీ ఇంట్లో మిగిలింది కేవలం మీ అక్క మాత్రమే, కాబట్టి నువ్వు మీ అక్కని చంపేసావు అనుకో అంతా సెట్ అయిపోద్ది, డబ్బంతా నాకు వచ్చేస్తుందని చెప్పి అనడంతో హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఏమంటుందంటే చూడు నీకు కావాల్సిన డబ్బే కదా, ఆ డబ్బేదో నేనే ఇస్తాను, దయచేసి మా అక్కను వదిలే అని చెప్పేసి ఆ విలన్ గాడికి హీరోయిన్ వాళ్ళ చెల్లి చెప్తుంది. కానీ ఆ విలన్ ఏమంటాడంటే నేను చిన్నప్పటి నుంచి పెంచి పోషించింది నేను, మరి నువ్వే నాకు ఎదురు చెప్తావు అని చెప్పేసి అనడంతో హీరోయిన్ వాళ్ళ చెల్లెలు కూడా చేసేదేం లేక వాళ్ళ అక్కను చంపేస్తానని చెప్పి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళ అక్క ఇంటికి ఇద్దరు కలిసి బయలుదేరతారు. మరోవైపు పోలీస్ ఆఫీసర్ లాస్ ఏంజల్స్ ఉన్నాడు కదా, అతనికి తెలిసే విషయం ఏంటంటే వీళ్ళ ముగ్గురు గురించి, అంటే ఒక ముగ్గురిని చంపేశారు కదా పోలీసులు, అక్కడ ఉన్న వాళ్ళ గురించి వేరే వాడు కంప్లైంట్ ఇచ్చాడు, వాడు ఖచ్చితంగా ఇక్కడే ఉంటాడని చెప్పేసి మా పోలీస్ ఆఫీసర్ కూడా హడావుడిగా చైనాకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఎక్కడ ఉంటాడని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ చెల్లెలు వచ్చేసి హీరోయిన్ చంపుదాం అని చెప్పేసి మెల్లగా వస్తుంది కత్తి పట్టుకొని, కానీ తన అక్కను చంపడం తనకి ఇష్టం లేక తిరిగి ఆ విలన్ గడికే కత్తి కూర్చుదాం చూస్తుంది. దాంతో వాడేం చేస్తాడంటే మీ
మీ అక్కని చంపమంటే నన్నే చంపుతామని చెప్పేసి అదే కత్తి తీసుకొని హీరోయిన్ వాళ్ళ చెల్లెలు గొంతు కోసవతలు పడేస్తాడు. ఆ తర్వాత ఆ కత్తి తీసుకొని హీరోయిన్ కూడా చంపేద్దాం అని చెప్పి ముందుకెళ్తున్నప్పుడు సడన్ గా తన నోట్లోంచి బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ హైలైట్ ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఏం చేస్తుందంటే ఆ విలన్ గడు ఇప్పుడు ఒక టాబ్లెట్ తీసుకుంటాడు కదా, అందులో విషయాన్ని కలుపుతుంది అనమాట. అది వేసుకోవడం వల్ల మనోడికి బ్లడ్ వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ విలన్ గడిని చంపేద్దాం అని చెప్పేసి కత్తి తీసుకొని మనోడి మీద అటాక్ చేస్తుంది. కానీ ఆ విలన్ గడు అదే కత్తి లాక్కొని హీరోయిన్ మీద అటాక్ చేయబోతాడు. హీరోయిన్ బయటకు పరిగెడుతుంది. ఈ విలన్ గడు కూడా బయటకు వస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో పోలీస్ ఆఫీసర్ కార్ వేసుకొని వస్తాడు. ఈ విలన్ గాని కారుతో గుద్దేస్తాడు. దాంతో ఎగిరి అవతల పడతాడు. మనోడు అక్కడే చనిపోతాడు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ చెల్లెలు కూడా చనిపోతుంది. బట్ హీరోయిన్ వాళ్ళ చెల్లెల దగ్గరకు వచ్చి ఒకటి ఆలోచిస్తుంది. ఆ రోజు లాస్ ఏంజల్స్ లో తన చెల్లిని వదిలేయకుండా లోపలికి వెళ్లకుండా తనతో పాటు ఉండి ఆడుకుంటే ఈ రోజు ఇంత జరిగేది కాదు, తన చెల్లెలు చచ్చిపోయేది కాదు, తన తండ్రి తన తల్లి వీళ్ళందరూ ఇలా అయిపోయారు కాదని చెప్పేసి హీరోయిన్ తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక్కడతో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు ప్రాపర్ గా అర్థమైంది అనుకుంటే కామెంట్ చేయండి. అర్థం కాలేదనుకుంటే మాకు అర్థం కాలేదు బాబు అని చెప్పి అది కూడా కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు ప్రాపర్ గా నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.